అది వివాదాల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం స్థలం ఇస్తుందంటే ఒక్క గజం భూమి ఇవ్వలేదు, ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాలు మోసం చేశారు. దాంతోపాటు అంతకుముందు విభజనకి ముందు రాష్ట్రంలో సచివాలయంలోకి దర్జాగా తిరిగే హక్కు ఉండేది జర్నలిస్టులకి. అలాంటిది విభజన తర్వాతన సచివాలయంలోకి జర్నలిస్టులే ఎంటర్ కాకుండా బయట పెట్టుకొచ్చేసాడు ఆయన. అలాంటిది అసలు ఓ రకంగా చెప్పాలంటే జర్నలిస్టుని దారుణంగా అవమానించాడు కేసీఆర్. జర్నలిస్టులను కూడా యాజమాన్యాలను ఒక రకమైంది, యాజమాన్యాలేమో ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, వీళ్ళనేమో మానసికంగా ఇబ్బంది పెట్టాడు జర్నలిస్టుని. దాంతో జర్నలిస్టులు కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ని పొగిడిన జర్నలిస్టులే కేసీఆర్ని తెడ్డం బిగించేశారు వార్తల ద్వారా. అన్నీ కలిస్తే కేసీఆర్ పతనం అన్నటువంటి జరిగింది. అది రేవంత్ అన్నది ఆ లీడ్ తీసుకున్నాడు. బండి సంజయ్ అది తీసుకునేవాడు, కానీ అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు బండి సంజయ్. దానికి తోడు అతన్నే పక్కన పెట్టేయడంతో కుదరలేదు. రేవంత్ అది అడ్వాంటేజ్ తీసుకోగలిగాడు. గెలిచిన తర్వాతన కేసీఆర్ని ఎక్కడికక్కడ తొక్కడంలో ఈ మీడియా అంతా అతనికి సహకరిస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి క్యాడర్లో ఇప్పటికీ పబ్లిక్లో వచ్చినటువంటి అసంతృప్తి తన వైపుకి మళ్ళకుండా చూసుకున్నాడు, కానీ ఇప్పటికైతే అసంతృప్తి పెరిగింది. ఈ రిజల్ట్లో అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ సాధికారిక విజయం కాదు. సాధికారిక విజయం అంటే పబ్లిక్ అందరి నుంచి అద్భుతమైన విజయం కాదు. 2020లో జరిగినటువంటి ఇదే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్